కోడళ్ళు కొంతమంది వరకే చెప్తున్నాను. అత్తగారు ఉంటే, మామగారు లేకుండా అత్తగారు ఒకటే ఉంటే ఆ అత్తగారిని హింసించమాకండి. ఎంతో అపరూపంగా కన్ని పెంచుకున్న తన కొడుకుని మీ చేతికి అప్పచెప్పింది అంటే మీరెంతో తన తల్లి కన్నా ఎంతో ప్రేమగా, ఎంతో అభిమాన గౌరవం ఇచ్చుకుంటూ ఆ బిడ్డని చూస్తుంది అన్న భరోసాతోటి మీరేం చేస్తున్నారు తెలుసా? అత్తగారిని హింసిస్తారు. అత్తగారితో పాటు ఇంకొకరు కూడా ఉంటారు ఆ హింసలో. తన కొడుకు కూడా చాలా బాధపడుతుందని, తన కొడుకు మనసు ఎంతో బాధపడుతుందని అది మాత్రం మీరు గ్రహించలేకపోతున్నారు. చూడండి అమ్మ కోడళ్ళు, కొంతమంది వరకే మరీ చెప్తున్నాం. ఇంకా హింసిస్తా, ఇంకా బాధలు పెడుతూ, అత్తగారిని గౌరవం లేకుండా మాట్లాడుతూ తినేది తన కొడుకు సొమ్ము. ఎప్పుడన్నా ఒకసారి వస్తే ఎంతో ప్రేమతో చూసి పంపించండి. అంతేగాని పందిలాగా తిన్నావు, ఎద్దులాగా తిన్నావు, వేడివేడిగా తిన్నావు, కూర్చుంటున్నావు అని మాత్రం అనమాకండి. నీ కూతురిళ్ళకి వెళ్ళి శుభ్రంగా అక్కడ చాకిరి చేసి వాళ్ళు పెట్టే ఇంత అంతా తినేసి వస్తావు అని మాత్రం తిట్టమాకండి. ఎందుకంటే మీకు మీ తల్లి ఉంటే కనుక మీరు కూడా చేయించుకోండి అడ్డమైన చాకరీ. వాళ్ళకు కూడా మీరు కూడా అలాగే పెట్టి పంపించండి. అంతేగాని ఆ ప్రభావం అత్తగారి మీద మాత్రం చూపించమాకండి.